జనసేన పార్టీ సభ్యత్వ నమోదును ఉద్యమంలా విజయవంతం చేయాలని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. స్థానిక బోస్ రోడ్లోని జనసేన పార్టీ తెనాలి కార్యాలయంలో శనివారం రాత్రి పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పార్టీకి సభ్యత్వం అనేది కీలకమని గుర్తు చేశారు. పార్టీలోని ప్రతి వారు సభ్యత్వాన్ని తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కొత్త సభ్యులను నమోదు చేసేలా కృషి చేయాలని చెబుతూ పార్టీ బలోపేతానికి అందరూ ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పలువురు మాట్లాడారు. తెనాలి నియోజకవర్గంలో ప్రతి నెల 16 కోట్ల రూపాయలు మనం పెన్షన్ల ద్వారా అందిస్తున్నాం. అది అద్భుతమైన కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా 2712 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్ల ద్వారా అందించే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 53,000 కోట్ల రూపాయలు మనం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ రోజు వరకు నగదు రూపంలో మన పెన్షన్దారులందరూ కూడా మనం అందించాం. అటువంటి కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సంక్షేమం విషయంలో ఏనాడు కూడా తగ్గలేదు. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇది 4వ విడత జరుగుతోంది. ఇప్పటి వరకు 2,912 కోట్ల రూపాయలు దీపం కింద మనం ఖర్చు పెట్టాం. 2,912 కోట్ల రూపాయలు. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం, తల్లికి వందనం. గతంలో ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు. ఈసారి 3 ఉన్నా, 4 ఉన్నా, 2 ఉన్నా, 5 ఉన్నా, ఎంతమందికైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా మనం ఏర్పాటు చేసి చాలామందికి అందించాం. ప్రజాస్వామ్యబద్ధంగా, నిజాయితీగా ప్రజలకే మనం అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్దాం. ఇందులో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో విధంగా మనం సహాయం అందిద్దాం. ఈరోజు నేను లెక్క చూస్తే నేనే ఆశ్చర్యపోయాను. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ రోజు వరకు తెనాలి నియోజకవర్గంలో 483 మందికి మనం 5,06,00,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం. ఎవరైతే పాపం చితికిపోయి పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకున్నప్పుడు చాలామంది పాపం వాళ్ళు నగలు తాకట్టు పెట్టేస్తున్నారు, ఇల్లు తాకట్టు పెట్టేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎంత తపనతోటి వాళ్ళు కుటుంబ సభ్యులను ఆదుకోవాలనే బాధతోటి వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు ఆ రోజుల్లో ప్రభుత్వం నుంచి ఏదో విధంగా 1,00,000 రూపాయలు, 80,000, కొంతమందికి 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా ఇచ్చిన సందర్భాలు మీ అందరూ చూశారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలకి మీరు సిద్ధం అవ్వండి. రాజకీయంగా మీరు ఆలోచించుకోండి. ఇది చాలా చాలా అవసరం. ఇన్ని రోజులు మనం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చాం. జన సైనికులుగా, వీర మహిళలుగా మీ నాయకత్వం ఎదగాలి. మీరు నిలబడాలి స్థానికంగా. మీ నాయకత్వం ద్వారా ఇంకో 10 మందికి మన సహాయం అందించాలి. అది చాలా అవసరం, చాలా చాలా అవసరం. ఎవరైతే సాధకులుగా మీరు ఈ రోజున నమోదు చేసుకుంటున్నారో దాదాపు 100 మంది నమోదయ్యారు. ఇప్పుడు 24వ తారీఖు వరకు మనకు టైం ఉంది. 24వ తారీఖు వరకు మీకు టైం ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించుకొని దయచేసి సాధకులుగా మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక చక్కటి కార్యక్రమం తీసుకెళ్ళేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి కార్యక్రమం అనుకోండి సభ్యత్వ నమోదు కోసం. దీన్ని జాగ్రత్తగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత మీపైనే, మీకే అప్పచెప్పే విధంగా పార్టీ కూడా మీకు అవకాశం ఇచ్చింది. 2 విధాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటేంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఆ లింక్ మీకు అందిస్తారు. యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎవరైతే గతంలో సభ్యత్వం తీసుకున్నారో అది ఆటోమేటిక్గా మీరు కావాలంటే వాళ్ళ రెన్యువల్స్ 10-15 సెకండ్లోనే అయిపోతుంది. అక్కడ ఏం మార్పు ఉండదు. ఆధార్ నెంబర్లో మార్పు ఉండదు. కాకపోతే చిరునామాలో ఏమైనా మార్పు ఉంటే చేసుకోవచ్చు. అదేవిధంగా మన వెబ్సైట్లో కూడా janasenaparty.org అనే వెబ్సైట్లో మనకి ఎవరైనా ఇతర ప్రాంతాల్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే, బెంగళూరులోనో, చెన్నైలోనో, ఇంకెక్కడైనా ఉంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇంటర్నెట్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు నమోదు చేసుకుని సభ్యత్వం తీసుకోవచ్చు. కాబట్టి యాప్లో కూడా మీకు తెనాలి నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా మీరు చేసుకునే విధంగా